ముందుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 23 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 196 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేశారు అకున్ సబర్వాల్. దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 23 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 196 మంది అధికారులు బదిలీ జరిగింది. అకున్ సబర్వాల్ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నటువంటి అధికారులను ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేశారు. 23 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 196 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉంటున్నటువంటి అధికారులను అకున్ సబర్వాల్ బదిలీ చేశారు. దానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, యాక్చువల్గా గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం వెనకాల కారణం అంటే డ్రగ్స్ కి సంబంధించి విచారణ సంబంధించి కూడా అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇంకా అనేక మందిని కూడా రేపటి నుంచి విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకే ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో కూడా జాయింట్ కమిషనర్లతో సిటీకి సంబంధించిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలా ముందుకెళ్ళాలి, రేపటి నుంచి విచారణ నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు ఉండాలి, వారితో అన్ని కోణాల్లో కూడా వారితో దాదాపు గంటన్నర పాటు కొనసాగింది చర్చ. ఈ చర్చలో ముఖ్యంగా వారితో తెలివితో ఉన్నటువంటి సంబంధాలు వీటిపైన ముఖ్యంగా ఆరా తీయాలి. అలాగే ఒకవేళ తమకు తెలివితో సంబంధం లేదు అంటే ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు గుర్తించిన డాటా కూడా ఉంది, ఆ డాటా ముద్రించాలి, అప్పుడు వారే సమాధానం చెప్తారన్న ఆ కోణంలో కూడా వీరికి దిశానిర్దేశం చేసి దాదాపు అంటే రేపటి నుంచి విచారణ ఎదుర్కొనే వారిలో ఉదయం 10:30కు స్టార్ట్ అయితే దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా విడతల వారీగా వారిని విచారించాలి. అలాగే ఈ విచారణ మొత్తం కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తో జరగాలని గుర్తించారు. ఇదే విధంగా జాయింట్ కమిషనర్లు కూడా ఇదే అంశాన్ని తెలియజేశారు. ఇక చాలా కాలం నుంచి కూడా ఎక్సైజ్ శాఖలో బదిలీలు అలాగే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న 23 మందిని తక్షణమే బదిలీ చేశారు. ఇక ఇన్స్పెక్టర్లు కూడా 196 మంది దాదాపు 5 ఏళ్ల పైగా కూడా ఒకే స్థానంలో ఉన్నారు. వారందరినీ కూడా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అకున్ సబర్వాల్ ప్రస్తుతం కూడా ఇప్పుడు దీనిపైనే అబ్గారీ భవన్ లో సమీక్ష జరుపుతున్నారు. అంటే డ్రగ్స్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అంటే ఇన్ని రోజుల వరకు గతంలో డ్రగ్స్ తప్పుడు దాఖలు అనేక ఉన్నప్పుడు కూడా కేవలం వారిని మాత్రమే అరెస్ట్ చేసి వదిలేశారు. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా దాని మూలాలు గుర్తించాలి, ఈ వ్యవస్థీకృత నేరాలను అరికట్టాలి. దీంట్లో ఉన్నటువంటి అంటే కేవలం డ్రగ్స్ అమ్ముతున్న వారు తీసుకుంటున్న వారే కాకుండా సరఫరా చేసిన వ్యక్తులు ఎవరన్నా కూడా తేల్చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో ఖచ్చితంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది మరింత ముమ్మరమైంది. ఇక రేపటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఒక్కొక్కరిని రోజుకొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని విచారిస్తామని కూడా అకున్ సబర్వాల్ కొద్దిసేపటికి తెలిపారు. ఇక రేపటి నుంచి అయితే మొత్తం ప్రశ్నలు మొత్తం కూడా కెల్విన్ తో ఎలా సంబంధం ఉంది, అసలు కెల్విన్ తో మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్న ప్రశ్నలు ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించి కొన్ని ఒక 6 పేజీల నివేదిక కూడా రూపొందించారు, ఆ ప్రశ్నలు కూడా రూపొందించారు. ఆ ప్రశ్నల్లో స్పష్టంగా కెల్విన్ తో సంబంధం లేదంటే మాత్రము ఆ కాల్ డాటా చూపించడము, ఇక అసలు ఆయన ఎవరో తెలియదంటే వీళ్ళు ఇప్పటికే మాట్లాడుకున్న మెయిల్స్ లిస్ట్ ను కూడా బయటకు తీసి వారి ముందుంచాలని భావిస్తున్నారు. ఇక 5వ అంతస్తులో రేపటి నుంచి 10:30 నుంచి ఈ విచారణ ప్రారంభంగా ఉంది. మరి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వారు ఏం చెప్తారు అన్నది రేపటి నుంచి తేలుతుంది. సందీప్, ఈ డ్రగ్స్ కేసుకి అలాగే డ్రగ్స్ లో పాల్గొంటున్న వాళ్ళకి డిపార్ట్మెంట్ లో కొంతమందితో ఏమన్నా లాలూచీలు ఉన్నాయని చెప్పేసి ఏమన్నా అనుమానాలతో ఈ బదిలీలు చేశారనుకోవాలా? దీన్ని ఏ విధంగా చూడాలి? మొత్తం బదిలీలని డ్రగ్స్ కేసుతో ముడిపెడితే కనుక అంటే వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉంది డ్రగ్స్ సంబంధించిన కేసు, అత్యంత వేగంగా కూడా కొనసాగుతుంది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా వదిలేయద్దు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని సీఎం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికైనా అంటే నేరుగా ఇక్కడే పాటిస్తున్నారు కాబట్టి వారికి అన్ని తెలిసి ఉంటాయి, ఎక్కడెక్కడ రవాణా జరుగుతుంది, ఎలాంటిది ఎవరెవరు సరఫరా చేస్తారు అన్నది కొద్ది వరకు తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిని బదిలీ చేస్తే ఖచ్చితంగా కేసులో పురోగతి ఉంటుంది. కొత్తగా వచ్చే వారు దర్యాప్తు కూడా పారదర్శకంగా ఉంటుందని అధికారులు భావించడం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ళుగా దాదాపు 3 నుంచి 5 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న ఈ మొత్తం బదిలీని కూడా ఇవాళకి పూర్తి చేశారు. ఇక రేపటి నుంచి యథావిధిగా కొత్త అధికారులు తక్షణమే ఉంటాయి. ఈరోజు సాయంత్రానికి రిసీవ్ కావాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు. రేపటి నుంచి వీరంతా కూడా ఇప్పటికే సిట్టు బృందంతో పాటు కొంతమంది అధికారులను కూడా వారికి అంటే విచారణ సందర్భంగా వారితో ఉండాల్సిందిగా సూచించారు. వారందరూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక రేపటి నుంచి ఈ విచారణ మొత్తం కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ కారణాలతో పాటు మెయిల్ అనేది మొత్తంగా కీలకంగా మారింది. వాటి ఆధారంగానే వీరి
విచారణ కొనసాగనుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ.